వైశాఖ శుద్ధ పంచమి పురస్కరించుకొని ఆదిశంకరుల జయంతి ఉత్సవాన్ని శ్రీశైలం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఆలయ సమీపంలోని పాలధార, పంచధారల వద్ద శంకర మందిరంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు మహాగణపతి, చంద్రమౌళీశ్వర స్వామికి, శ్రీ శారదాదేవికి, శంకరుడికి అభిషేకం నిర్వహించారు. కళ్యాణార్థం ఆలయ ఈశాన్య భాగంలో రుద్రమూర్తికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఇక రుద్ర విగ్రహాన్ని గతంలో వైశాఖ మాసంలో నెలకొల్పడంతో ప్రతి సంవత్సరం ఆరుద్ర నక్షత్రం రోజున దేవస్థానం ప్రత్యేక పూజాధికారులు నిర్వహిస్తున్నారు. శుక్లపక్షే పంచమ్యాం వాసరః భృగువాసరయుక్తాయాం ఆరుద్ర నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభకర్మ. ఇక లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించి రుద్రమూర్తికి అభిషేకం, రుద్ర మంత్రాలను శాస్త్రోక్తంగా పంచామృతాలు, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతో అభిషేకించారు. ఇక రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి శ్రీశైలం డ్యాం ఎల్లప్పుడూ పరిరక్షించబడుతూ ఉంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు సూచించారు. అందుకోసం ఆలయ ఈశాన్య భాగంలో కృష్ణానదికి అభిముఖంగా రుద్రుని దృష్టి కృష్ణానదిపై పడే విధంగా విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పింది. మధుక్షరంధవ మాధ్వీర్న సంఘోషధి సంశోధతి మధుమత్పార్థగూరజ మధుద్యోర. नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परज नमो मध्यमाय च प्रगल्भाय च नमो नमोऽश्वेभ्यो शुभदिभ्यश्च वो नमः नमः व्याजनेभ्यो विविध्यं देभ्यश्च विद्यं देभ्यश्च वो नमो नमो गुणाभ्यस्त्रगम् कृपा